దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే ఇంటర్నల్ కాంపిటీషన్ అనేది ఎక్కువ కనిపిస్తున్నట్టుంది బీఆర్ఎస్ నుంచే. కొంతమంది నేనంటే పడదు కూడా వాళ్ళకు. సరే అది నడుస్తూనే ఉంటుంది, దానికి నేను పెద్ద అక్కడ కార్పొరేటర్ కూడా మీ మీదే మాట్లాడారు, మీరు తన్ని టార్చర్ చేస్తున్నారు లేకుంటే హింసిస్తున్నారు అనే విధంగా వచ్చినటువంటి మాటలు తను కూడా ప్రెస్ మీట్లోనే మాట్లాడారు. అంటే ఆమె చెప్పిన పదాలు కావాలి, వెనక నుంచి చెప్పించిన పదాలు. మధు యాష్కి గౌడ్ మాజీ ఎంపీ ఎల్బీ నగర్ నుంచి కంటెస్ట్ చేద్దామని అనుకుంటున్నారు. అంటే ఎక్కడ గ్రౌండ్ లేని వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఎందుకంటే ఆడ ఎక్కడ వేరే దగ్గర గ్రౌండ్ లేదు కండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు 2 సార్లు పోటీ చేసి గెలిచిన పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో అలా గ్రౌండ్ లేదు కాబట్టి కొత్త గ్రౌండ్ కోసం ఇక్కడ వస్తున్నారు. ఎందుకు ఎల్బీ నగర్ని చూస్ చేసుకోవడం వెనకాల ఏం రీజన్ ఉందనుకుంటున్నారు? ఎక్కడైతే ప్రజలకు ఆయన సంగతి బాగా తెలిసి తిరస్కారానికి గురైండో అక్కడ ఎట్లాగో నేను పోటీ చేస్తే గెలవనని చెప్పేసి తెలియని చోటే ప్రజలకు వచ్చి గెలుస్తానేమో ఒక ఆశతోటి ఇక్కడికి వస్తున్నాం. సుధీర్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి ఒక పర్సనల్ క్రిటిసిజం అనుకోవాలా, లేకుంటే మీ మీద వచ్చినటువంటి ఆరోపణలు కూడా కబ్జాలు అనేవి మీరు చేస్తారు అనేది, చాలా కబ్జాలు చేసి ఒంటి నిండా మరకలు ఉన్న వాళ్ళే మాట్లాడుతుంది. ఇదంతా కూడా అంటించే ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్కి సంబంధించి అఫీషియల్గా కాదు, కనీసం లీడర్లు కూడా ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు, తెలంగాణకు సంబంధించి ఎవరు మాట్లాడట్లేదు అని భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రధాన రాజకీయ నాయకులందరి మీద ఏదో రకంగా కేసులు పెట్టించి వాళ్ళనంతా గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించారు. కవితకు కూడా మళ్ళీ ఒకసారి ఈడీ నోటీసులు బీజేపీ ఇచ్చింది. సో వాట్ నెక్స్ట్ అంటే, నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. బీఆర్ఎస్ పార్టీ లిస్ట్ని అనౌన్స్ చేసింది, అలాగే క్యాంపెయిన్లో అందరికంటే ముందుంది. బట్ ఎల్బీ నగర్లో పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఇంటర్నల్ కాంపిటీషన్ అండ్ ఎక్స్టర్నల్ కాంపిటీషన్ ఎలా ఉంది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు. సుధీర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో ఫస్ట్ నేను కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలతో స్టార్ట్ చేద్దామని అనిపించింది. మీకు వచ్చినటువంటి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందో? ఒక చిట్ చాట్లో తను ఒక మాట మాట్లాడారు, అక్టోబర్ 10th కల్లా నోటిఫికేషన్ రాకపోతే ఏప్రిల్ కానీ మే కానీ జరగవచ్చు అనేది. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అసలు? అంటే అందరం కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరం కూడా అదే అనుకుంటాం. ఏంటంటే 18వ తారీఖు నుంచి 22 దాకా పార్లమెంట్ అత్యవసర సమావేశాలు పెట్టడానికి కారణం ఏంది? ఏదో కారణం ఉంటుంది, జమిలీ ఎలక్షన్స్ అని రకరకాలు అనుకుంటున్నారు. కాబట్టి జమిలీ ఎలక్షన్ ఉంటే గిట్లా మాకు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఆలోచనతోటి ఇప్పుడు నోటిఫికేషన్ రాకపోతే మార్చ్ ఏప్రిల్లో ఎప్పుడో ఉంటుందని అనుకుంటున్నాం. ఇది ఒక రూమర్ మాత్రమే, నిజం కావచ్చు కాకపోవచ్చు కూడా. కాకుండా మిమ్మల్ని అయితే ప్రిపేర్డ్గా ఉండమని చెప్పిండ్రా, లేకపోతే ఆ ఫీలర్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఏప్రిల్ మే కానీ ఇప్పుడు రేపు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎలక్షన్ పెట్టిన కానీ ప్రిపేర్డ్గా ఉన్నామండి మేము. ఎనీ టైం. సో ఆల్రెడీ మీకు అనౌన్స్ చేసి కూడా 1 month దాటిపోయింది కాబట్టి అంతకు ముందు నుంచే మీరు ఫీల్డ్లో తిరుగుతున్నారు. ఏమైనా చేంజ్ కనిపించిందా? ఏం లేదండి, మొదటి నుంచి కూడా మేము ఫీల్డ్లోనే ఉన్నాము, ప్రజల మధ్యలో ఉన్నాము. ఇప్పటి నుంచి కాదండి, మేము ఫీల్డ్లో ఉండబట్టి దాదాపు 40 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాము. సో ఫీల్డ్ నుంచి ఏ రోజు కూడా ఒక 10 రోజులు కూడా తప్పుకోలేదు. కాబట్టి మాకేం పెద్ద ఇది ఎలక్షన్ అంటే ఎక్కువ పని చేయాలి లేకపోతే ఇంకేదో ఎక్కువ తిరగాలని లేదు. రొటీన్గా మేము ఎప్పుడు తిరుగుతామో అదే విధంగా తిరుగుతున్నాం. యూజువల్గానే పొలిటీషియన్స్ రాజకీయాల్లో ఉన్నారు అని అంటే ఎలక్షన్స్ కోసం 5 ఏళ్ళు అంటే గెలిచిన వెంటనే కూడా ఆలోచించాల్సింది మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కోసమే అన్నట్టుగా ఒక పని ఉంటుంది. అట్లాంటి అట్మాస్ఫియర్ కూడా నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఎల్బీ నగర్లో అట్లాంటి పరిస్థితి ఉందా? అంటే ఎల్బీ నగర్లో కాదంటే నా మటుకు నేను మొదటి నుంచి కూడా ఏంటంటే నేను వెంటనే ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోనే ఉంటాను, ఎప్పుడు కూడా ఫీల్డ్లోనే ఉంటాం. నిరంతరం మార్నింగ్ 4:30 నుంచి లేస్తే రాత్రి పడుకున్న వరకు కూడా దాదాపు ప్రజల మధ్యలో ఏదో ఒక కార్యక్రమంలో నిమగ్నమై ఉంటాం. ఇంకా మాకు ఇప్పుడు కొత్తగా ఎన్నికలు వస్తే ఇంకా ప్రత్యేకంగా ఏదైనా టైం ఇచ్చి నిమగ్నమై ఉండాలనేది మాకు లేదు, అదే రొటీన్ వర్క్ మాకు. సో ఎల్బీ నగర్ గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసినటువంటి రామ్మోహన్ గౌడ్ ఈసారి ఇంకొకరిని బరిలోకి దించుతున్నారు, అక్కడ కంప్లీట్ మద్దతు అంతా అటువైపు ఉంటుంది, మీకు పోటీ క్యాండిడేట్గా రాబోతున్నారు అనేది ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడుతున్నారు. అంటే పోటీకి నిలబడతా అని చెప్పి నిన్న మొన్న ప్రెస్కు అనౌన్స్ చేసిన సంగతి నా దృష్టికి వచ్చింది.
అంటే ఈ దృష్టికి రాకముందుకే గతంలో అతను అక్కడక్కడ మాట్లాడిన విషయాలు కూడా మా దృష్టికి వచ్చినాయి. సరే ఉంటే ఉండనియండి, మరి చాలామంది ఇతర పార్టీ నాయకులు కూడా అతన్ని ప్రోత్సహిస్తున్నట్టు తెలిసింది. సరే ఏమైతే కాలమే సమాధానం చెప్తుంది. ఇతర పార్టీల నాయకులు ప్రోత్సహిస్తున్నారు అనుకున్నప్పుడు అక్కడ కార్పొరేటర్ కూడా మీ మీదే మాట్లాడారు, మీరు తన్ని టార్చర్ చేస్తున్నారు లేకుంటే హింసిస్తున్నారు అనే విధంగా వచ్చినటువంటి మాటల్లో తను కూడా ప్రెస్ మీట్లోనే మాట్లాడారు. అంటే మీరు ఆ వీడియో చూస్తే వెనక్కి చిలక పలుకులు చెప్పిస్తుంటే మీరు అంతా వినేమంటారు వాళ్ళు. అంటే ఆమె చెప్పిన పదాలు కావాలి, వెనక నుంచి చెప్పించిన పదాలు అలా పిఏ వెనక నుంచి చెప్పించిండ్రు. సో ఈమె తోటి మాట్లాడిపించిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. సరే రాబోయే రోజులు అది కూడా బయటకు వస్తుంది తప్పనిసరిగా. రాకుండా ఏం ఆగదు, వస్తుంది, అది కూడా బయటకు వస్తుంది. బయటి పార్టీ వాళ్ళు ఇతర పార్టీల వాళ్ళు ఇలా చేయిస్తున్నారు అనుకున్నప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా మధు యాష్కి గౌడ్ తను దరఖాస్తు చేసుకున్నారు. సో అలాంటి టైంలో మీ మీదనే ఒక అసమ్మతి అనేది, ఒక డిఫరెంట్ గ్రూప్ అనేది ఏర్పడడం ఎందుకని చేస్తున్నారు అనుకుంటున్నారు? చూడండి, ఇప్పుడు ఈరోజు ఇంటర్వ్యూలో నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పను. ఎందుకు చెప్పనంటే కొంచెం కాలం ఇంకా నేను వెయిట్ చేయాల్సి వస్తుంది. వెయిట్ చేసినాక ఏ విధంగా వస్తే అప్పుడు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాను. ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్పాను, ఎందుకంటే అక్కడ రాజకీయ పరిస్థితుల్లో కనుక నేను అభ్యర్థిని కాబట్టి నా అభ్యర్థి నా పార్టీ వాళ్ళని కొంత నేను అందరినీ కూర్చోబెట్టి మాట్లాడాల్సి ఉంది కాబట్టి చెప్పను. మాట్లాడి చేతులు దాటిపోయి కాదన్నప్పుడు మాత్రం చెప్తా. అప్పుడు ఓకే, దానికోసం ఇంకొంచెం ఇంకా కొంచెం క్లియర్గా, అందుకోసం క్లియర్ చెప్తున్నా. ఇందులో ఎటువంటి దాపరికాలు లేవు, ఏమి ఇది లేదు. సో ఇంటర్నల్గా ఉన్నటువంటి అంటే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు లేకుంటే ఇలాంటి ఎక్స్ కార్పొరేటర్లు ఇలాంటి వాళ్ళని ఎందుకు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు ఇతర పార్టీల వాళ్ళు? ఎందుకని అధిష్టానం ఊరుకుంటోంది? అసలు వాళ్ళకి తెలియదా? అంటే ఇప్పుడు అన్నిటికీ సొల్యూషన్స్ దొరుకుతాయండి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడినట్టు బాధ్యతారహితంగా నేను మాట్లాడలేను కాబట్టి నాకు ఒక బాధ్యత ఉంది. నేను ఈ పార్టీ అభ్యర్థిని, శాసనసభకు పోటీ చేస్తున్నా కాబట్టి నా పార్టీ వాళ్ళు ఏమైనా పొరపాటు మాట్లాడితే ఒక రెండుసార్లు వేచి చూసి ప్రయత్నం చేసి మళ్ళీ ఒకసారి ఆ విధంగా మాట్లాడకుండా ప్రయత్నం చేస్తాం. ప్రయత్నంలో సఫలమైతే ఒక రకంగా ఉంటుంది, విఫలమైతే ఒక రకంగా ఉంటుంది. సో ఏదైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు. అంతేగాండి. అయితే మధు యాష్కి గౌడ్ మాజీ ఎంపీ ఎల్బీ నగర్ నుంచి కంటెస్ట్ చేద్దామని అనుకుంటున్నారు. ఎలా ఉంది అక్కడ గ్రౌండ్ అని మీరు అనుకుంటున్నారు? అంటే ఎక్కడ గ్రౌండ్ లేని వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఆడ ఎక్కడ వేరే దగ్గర గ్రౌండ్ లేదు కానీ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు 2 సార్లు పోటీ చేసి గెలిచిన పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో అలా గ్రౌండ్ లేదు కాబట్టి కొత్త గ్రౌండ్ కోసం ఇక్కడ వస్తున్నారు. రానియండి, వెల్కమ్ చెప్తున్నాం మేము. ఎందుకు ఎల్బీ నగర్ని చూస్ చేసుకోవడం వెనకాల ఏం రీజన్ ఉందనుకుంటున్నారు? ఎక్కడైతే ప్రజలకు ఆయన సంగతి బాగా తెలిసి తిరస్కారానికి గురైండో అక్కడ ఎట్లాగో నేను పోటీ చేస్తే గెలవనని చెప్పేసి తెలియని చోట ప్రజలకు వచ్చి గెలుస్తానేమో ఒక ఆశతోటి ఇక్కడికి వస్తున్నారు. అంతే అండి. ఇలా సింపుల్, వెరీ సింపుల్ లాజిక్ ఇది. సో ఇది ఎల్బీ నగర్ ఎందుకంత ఈజీగా, లేకపోతే ఇక్కడ తెలియని ప్రజలు నమ్ముతారు అనేంతగా ఆయనకు ఎందుకు అలా అనిపించింది? అసలు నమ్ముతారని కాదండి, ఒక దగ్గర ప్రజలకు మొత్తంగా స్పష్టమైన నా క్యారెక్టర్ తెలుసు అనుకోండి, నేను దుర్మార్గుని, కాన్స్టిట్యున్సీకి రాను, ప్రజలను పట్టించుకోను, ప్రజల బాగోగులు చూడను అని చెప్పి తెలిసిపోయింది అక్కడ ప్రజలకు. వాళ్ళు రానియరు ఇతన్ని. ఎక్కడ నిలబడ్డా పోటీ చేసి చిత్తుగా ఓడిస్తారు. కాబట్టి వేరే ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంత ప్రజలకు నేను ఎక్కువ నా సంగతి తెలియదు, నా క్యారెక్టర్ తెలియదు కాబట్టి గెలిపిస్తారనే ఒక ఆశ, రాజకీయాల్లో ఆశ ఉంటుంది కండి, ఆ ఆశతోటి ఇక్కడికి వస్తున్నాడు. సో మీరు బిల్డ్ చేసుకున్నటువంటి బేస్ కావచ్చు, మీరు గతంలో కూడా ఇక్కడ నుంచే కంటెస్ట్ చేశారు, ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్కి ఎట్లా ఉంది అక్కడ ప్రస్తుతం పరిస్థితి అనిపిస్తుంది? అంటే చాలా బాగుందండి. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో అమలు పరుస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అనుకోండి, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పదంలో తీసుకుపోయే కార్యక్రమాలు అనుకోండి, ఈ కార్యక్రమాల మీద ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. స్థానికంగా ఎల్బీ నగర్లో జరిగిన అభివృద్ధి కూడా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి తప్పనిసరిగా పట్టం కడతారు, బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు. సో బీఆర్ఎస్కి పట్టం కడతారు, బీఆర్ఎస్ని గెలిపిస్తారు అనుకున్నప్పుడు మీరు చేసినటువంటి మార్క్, లేకపోతే మీరు చూపించినటువంటి మార్పు ఏముందని అనుకుంటున్నారు మీరు? అంటే ఎల్బీ నగర్ ప్రాంతాన్ని 2014లో చూసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చూసిన వాళ్ళు సమూలంగా మారిపోయింది. 14 కన్నా ముందు ఎల్బీ నగర్ ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది. అనేక రంగాల్లో అంటే ఒక ఫ్లైఓవర్స్, అండర్ పాస్లే కాదండి, చాలా కాలనీలో మంచినీటి సదుపాయాన్ని కల్పించినాము, రోడ్లు వేయించినాము. అండ్ వర్షానికి అతలాకుతలం అయిపోతే ఆ ప్రాంతాలను ఐడెంటిఫై చేసినాము, వాటికన్నీ ఎస్ఎన్డిపి డ్రైన్లు కట్టించినాము. దాదాపు 80% సొల్యూషన్ చూపెట్టినాము. అద్భుతమైన గ్రేవ్యార్డ్ కట్టించినాము, అద్భుతమైన పార్కులు ఉన్నాయి, అద్భుతమైన ఆక్సిజన్ పార్కు నిర్మించబోతున్నాము, ఒక అద్భుతమైన బస్ టెర్మినల్ నిర్మించబోతున్నాము. ఇవన్నీ కనిపిస్తున్నాయండి ప్రజలకు, విజబుల్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా. కాబట్టి తప్పనిసరిగా డెవలప్మెంట్ని మరీ పక్కకు పెట్టేసేసి మరీ దాన్ని తిరస్కరించే
గుణాలు కావండి ప్రజలవి. డెవలప్మెంట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటారండి. సో డెవలప్మెంట్ కూడా ఒక కంటిన్యూస్ ప్రాసెస్, ఇక్కడతో ఆగిపోయిందంటే డెవలప్మెంట్కే ఓట్లు రావు, కానీ డెవలప్మెంట్ అంత ఈజీగా మర్చిపోయి కూడా ఏం కాదండి. అదొక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా ఉంటుంది. దాన్ని ప్రజలు కూడా డైలీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కాబట్టి. అవునండి. అయితే ఇక్కడ ఇప్పుడు September 17th అనేది చాలా కీలకం కాబోతోంది బీజేపీకి అండ్ కాంగ్రెస్కి. ఇద్దరు రెండు చోట్ల సభలు పెడుతున్నారు, దిగ్గజాలు వస్తున్నారు, అధ్యక్షులు వస్తున్నారు, అటెండ్ అవుతున్నారు. ఒకవైపు సోనియా గాంధీ, ఇటువైపు నుంచి అమిత్ షా, వీళ్ళందరూ అటెండ్ అవుతారనేది వినిపిస్తోంది. ఫస్ట్ ఫోకస్ అది పెట్టినప్పుడు ఆబ్వియస్గా హైదరాబాద్ మీద ఫోకస్ ఉండబోతోంది. విమోచన దినం, విద్రోహ దినం, విలీన దినం, ఇలాంటి సమైక్యతా దినం, ఇన్ని పేర్లు ఉన్నప్పుడు ఫోకస్ అంతా హైదరాబాద్ మీద పెట్టినప్పుడు ఎలా ఉంటుంది హైదరాబాద్ అని మీకు అనిపిస్తుంది? ఏమన్నాడండి, ఎన్ని ఫోకస్లు పెట్టినా ఇక్కడ రెచ్చగొట్టి ప్రజల్ని ఏమైనా అడ్వాంటేజ్ రాజకీయంగా తీసుకుందాం అనుకున్నా ప్రజలు చాలా చైతన్యవంతులు, చదువుకున్న వాళ్ళు. గత 9 సంవత్సరాల పరిపాలన ఎంత శాంతియుతంగా ఇక్కడ జరిగింది, రాబోయే రోజుల్లో ఏమైనా గొడవలు అవుతాయా, మేము ప్రశాంతంగా ఉండగలుగుతామా లేదా అనేది సంగతి ప్రజలు అసెస్ చేసుకుంటారు. కాబట్టి వీటిని అబ్జర్వ్ చేస్తుంటారు, రియాక్ట్ కారు. రియాక్ట్ ఎప్పుడైతే అంటే ఎన్నికలప్పుడు రియాక్ట్ అవుతారు. తప్పనిసరిగా బీఆర్ఎస్ చేస్తున్న పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, ఆ పార్టీ ప్రజల్లోకి తీసుకున్న పద్ధతిని ఖచ్చితంగా వెల్కమ్ చేస్తారు, స్వాగతిస్తారు. సో పోటాపోటీగా అప్లికేషన్స్ అయితే వచ్చాయి. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ. 1000 అప్లికేషన్స్ కాంగ్రెస్కి వస్తే 6000 అప్లికేషన్స్ ఏమో బీజేపీకి వచ్చినట్టున్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర అన్ని సీట్లు ఖాళీగా అండి. దాదాపు ఖాళీగా ఉన్న వాడికి పోస్టులు ఎక్కువ ఉంటే ఏంటంటే ఎక్కువ అప్లికేషన్స్ వస్తాయి, పోస్టులు లేకుంటే అప్లికేషన్ తక్కువ వస్తాయి. మా దగ్గర సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాబట్టి అప్లికేషన్స్ అనేది లేవు, మా దగ్గర ఆ సాంప్రదాయమే లేదు. సో దాదాపు అంతా కూడా 90 అందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కాబట్టి మేము అప్లికేషన్ సాంప్రదాయం లేదు, ఏమీ లేదు, ఉన్న వాళ్ళని కంటిన్యూ చేస్తున్న విధంగా. సో మొన్న కేటీఆర్ కూడా అన్నారు 90 స్థానాలు వస్తాయి అనేది. వాట్స్ యువర్ స్టాండ్? మీ కౌంట్ ఎంత ఉంది, మీరు ఎంత వస్తాయి? నాకైతే 95 వస్తాయని నమ్మకం ఉందండి. 95 వస్తాయని నమ్మకం ఉందండి. ఎందుకు అంత మెజారిటీ మీకే వస్తుంది? వై నాట్ అబౌట్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ అనేది? ఎందుకు అటువైపు వెళ్ళారని? అంటే 2014 కన్నా ముందు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన 2 పార్టీలు, తెలుగుదేశం పార్టీ అనుకోండి, కాంగ్రెస్ పార్టీ అనుకోండి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేము కర్ణాటకలో గెలిచినాం, ఇక్కడ గెలుస్తామని చెప్పేసి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో, కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఇప్పుడు ఉన్న రాష్ట్రాలలో ఏం చేస్తుండ్రు, ఇక్కడ ఏం చేయబోతుంది అనే దాన్ని ప్రజలు గమనిస్తుందండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదో శుష్క వాగ్దానాలు చేస్తే వాళ్ళు పరిపాలిస్తున్న ఇతర రాష్ట్రాల్లో ఈ అమలు పరుస్తుందా లేదా, అమలు పరిచినప్పుడు ఇక్కడ ఎట్లా అమలు పరచరు, ఒకవేళ అమలు పరుస్తానని వాగ్దానాలు చేస్తే కేవలం ఎన్నికల స్టంట్ కోసమే వాగ్దానాలు అనేది ఒకటి ప్రజలు అర్థం చేసుకుంటారు. జాతీయ పార్టీకి ఒక జాతీయ విధానం ఉంటుంది, ప్రాంతీయ పార్టీలకు ఆ ప్రాంతంలో ఒకవేళ మార్పులు చేసుకుంటారు, స్వల్ప మార్పులు చేసుకుంటారు. కానీ అక్కడ ఏ రాష్ట్రంలో అమలుపరచని స్కీమ్లన్నీ ఈ రాష్ట్రంలో అమలుపరచాలని చెప్పేసి అంటే మీ పార్టీ ఈ రాష్ట్రానికే పరిమితం అవుతుందా, దేశానికి పరిమితం అవుతుందా సంగతి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేవలం తెలంగాణ రాష్ట్రంలో మేము అది చేస్తాం, మేము ఇది చేస్తామని చెప్పేసి అంటే మీ వాగ్దానాలు ఎవరు కూడా నమ్మరు. గతంలో మీరు పరిపాలించినప్పుడు మీకు రాని ఆలోచనలు, మీకు రాని ఐడియాలన్నీ కూడా కేసీఆర్ గారి ఇలా ఆలోచనతోటి, ఐడియాలతోటి ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు అందించింది. కాబట్టి మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఇక భారతీయ జనతా పార్టీ అంటారా, భారతీయ జనతా పార్టీ సంగతి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమాజంలో ఒక చీలిక తీసుకురావాలి, హిందువుని నాన్ హిందూ ముస్లిమ్స్ని సపరేట్ చేయాలి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి. దేశం కోసం ధర్మం కోసం అంటారు కానీ చేసేయని పాప పనులే. గుడుల పేరు మీద వ్యాపారం చేస్తారు, గుడులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు, ప్రతి దాన్ని మతంతో పులుముతుంటారు, రోజు రకరకాలుగా విభజించే రాజకీయాలు చేస్తుంటారు. విభజించే రాజకీయాలని, విద్వేషం జిమ్మే రాజకీయాలని ఈ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇక్కడ ప్రశాంతంగా తెలంగాణ రాష్ట్రం ఉంది, ఒకరోజు కర్ఫ్యూ లేదు, ఒకరోజు 144 సెక్షన్ లేదు, అందరూ కూడా ప్రశాంతంగా వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు, వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఓ జీవితం ప్రశాంతంగా సాగిపోతున్న తరుణంలో ఇటువంటి పార్టీలను తీసుకొచ్చి లేని తలకాయ నొప్పులు మేము పెట్టుకోవాలని చెప్పి ప్రజలు అనుకుంటలేరు. సో ఎల్బీ నగర్లో గతంలో కంటే కూడా ఎక్కువ మెజారిటీ వస్తుంది, ఆ దిశగానే మేము ప్రయత్నం చేస్తాము. ఎంత వస్తుంది అనుకుంటున్నారు మీరు? తప్పనిసరిగా 20,000 పైచిలకి మెజారిటీతో వస్తుంది. నేను మొదటిసారి గెలిపించినప్పుడు 13,000 మెజారిటీతో గెలిచిన, రెండవసారి గెలిచినప్పుడు 19,000 మెజారిటీతో గెలిచిన, ఈసారి 20,000 పైచిలతో గెలుస్తాం.
సో వాట్ అబౌట్ ద కాంపిటీషన్? మళ్ళీ నేను అదే అడుగుతున్నాను. ఆ కాంపిటీషన్ అసలు ఉండదు అనుకుంటున్నారా? దాని రియాక్షన్స్ కానీ ఇలాంటివి అసలు ఎఫెక్ట్ చూపించదా? అంటే కాంపిటీషన్ ఉండదని చెప్పేసి అనుకోవడం అది తప్పండి. ఎక్కడైనా కాంపిటీషన్ ఉంటుంది, తప్పదు. కానీ ఆ కాంపిటీషన్లో నెగ్గడంలోనే ఉన్నది మజా. కాంపిటీషన్ లేకుండా నెగ్గితే మజా ఉండదండి. కాంపిటీషన్ ఉంటేనే నెగ్గితే మజా వస్తుంది. అలా ఈజీగా కేక్ వాక్ ఉంటే అంత మజా రాదు. అదే థ్రిల్లింగ్ అనిపేది ఏమో, అందులో ఇంట్రెస్ట్ కూడా ఉండదు, అది మజా ఉండదు. సో ఎల్బీ నగర్ కాన్స్టిట్యుయెన్సీ అనేది ఒక డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీ. అక్కడ మనకి అర్బన్ ఓటర్లు ఉంటారు, అక్కడ స్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. హోల్ అండ్ సోల్గా ఇటువైపే ఉన్నారు అనడానికి కూడా లేదు. కంప్లీట్ అంటే చదువుకున్న వాళ్ళు కావచ్చు, అన్ని రకాల సెగ్మెంట్స్ అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి సమస్య ఉంటుంది. ఇప్పుడు మేనిఫెస్టో కనుక బీఆర్ఎస్ పార్టీ పెట్టింది అంటే సపరేట్గా ఎల్బీ నగర్కి ఏమన్నా ఉంటుందో, ఓవరాల్గా అన్నీ కలిపి ఒకటే పెట్టిస్తారా మీరు? అంటే రాష్ట్ర మేనిఫెస్టో ఒకటి మేము మా ముఖ్యమంత్రి గారు పెడతారండి, మొత్తం ఓవరాల్ ఇష్యూస్ మీద. స్థానికంగా ఉన్న సమస్యల పట్ల మేము ఒక మేనిఫెస్టో తయారు చేస్తాం. ఆ స్థానిక ఉన్న సమస్యల్ని ప్రాధాన్యత ప్రకారం ఈ విధంగా చేస్తాం. మా ప్రజలు ఈ ఇబ్బందులకు గురవుతుంది, రాబోయే 5 సంవత్సరాల్లో వీటిని పరిష్కారం చేస్తామని చెప్పేసి మేము ఒక మేనిఫెస్టో పెట్టుకొని ఆ మేనిఫెస్టోకి ఈ మేనిఫెస్టోకు రెండింటిని దృష్టిలో పెట్టుకొని మేము ప్రచారం చేయాల్సి వస్తుంది. సో ఆల్రెడీ మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి గతంలో చేసినవి ఏమైనా పెండింగ్లో ఉన్నాయా, లేకుంటే ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఓటేయడానికి ఏం చూసి మీకు ఓటేస్తారని అనుకున్నారు? అంటే ఆల్రెడీ చాలా సందర్భాల్లో చెప్పినండి, ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు ఎల్బీ నగర్లో చేశాము. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, అనేకం ఉన్నాయి. ఇంకా కొన్ని కాలనీలకు రోడ్లు వేపియాలి, డ్రైనేజ్ వేపియాలి. మంచినీళ్ళు అంటే దాదాపు ఇంకొక 4 నెలల్లో అంతా అయిపోతుంది. అన్ని కాలనీలకు ఇంకా 62 కొత్త కాలనీలు అవతరించినాయి. 2009 నుంచి నేను 14 వరకు శాసనసభ్యునిగా ఉన్నప్పుడు లేని కాలనీలు ఈ మధ్యలో అవతరించినాయి, అంటే ఈ 9 ఏళ్లలో. కాబట్టి ఈ కాలనీలకు అన్నిటి కూడా మంచినీరు సదుపాయము, డ్రైనేజ్ సదుపాయము, రోడ్లు అన్నీ కూడా వేయాలి. కాబట్టి ఆల్రెడీ మంచినీరు సదుపాయం స్టార్ట్ అయింది. దాదాపు 82 కిలోమీటర్లను శాంక్షన్ చేయించడం, వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడో ఉంటే 5-10% మిగిలిపోవచ్చు, వాటిని రాబోయే రోజుల్లో చేస్తాం. వాటికి మంచినీటితో పాటు డ్రైనేజ్ సదుపాయం కల్పించాలి, రోడ్లు కల్పించాలి. అలాగే ఇంకా కొత్తగా డెవలప్ కానీ పాత కాలనీలలో కూడా కొన్ని డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, మంచినీటి సమస్యలు ఉన్నాయి అక్కడక్కడ. సో అన్నీ కూడా నేను చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇవన్నీ కూడా అయినా కానీ మాకున్న పెద్ద ఛాలెంజ్, ప్రభుత్వాలకు ఉన్న పెద్ద ఛాలెంజ్ రాబోయే రోజుల్లో ట్రాఫిక్ నియంత్రణ ఏ విధంగా ఉంటుంది, ట్రాఫిక్ని సిస్టమేటిక్ చేయాలి. ఈజీగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకు ప్రయాణం చేసే ప్రయాణికుడు గమ్యస్థానానికి చేరుకునే సమయం తగ్గాలి. ఆ తగ్గినప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు, ఈ మన నగరం అభివృద్ధి చెందినట్టు. ఇప్పుడు ఉదాహరణకు బెంగళూరు చేసుకోండి. ఎయిర్పోర్ట్కి వెళ్ళి బెంగళూరు సిటీ పోవాలంటే 2 గంటలు పోవాలి, తిరిగి రావాలంటే 2.5 గంటలు 3 గంటలు కావాలి. కాబట్టి బెంగళూరులో మార్కెట్ కానీ జీవించే పరిస్థితులు కానీ రోజు దిగజారిపోతున్నాయి. అదే హైదరాబాద్కున్న పెద్ద వరం ఏంటంటే ఇక్కడ కేటీఆర్ గారు బ్రహ్మాండమైన ఫ్లైఓవర్స్ వేయించిండ్రు, బ్రహ్మాండమైన కొత్త రోడ్లు ఏర్పాటు చేసిండ్రు. దానికి అదనంగా మనకు ఔటర్ రింగ్ రోడ్ అనేది మనకు ఆల్రెడీ ఉంది. కాబట్టి ఈరోజు హైదరాబాద్లో ట్రాఫిక్ అనేది అంత తీవ్రమైన ఇబ్బందిగా లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈడికి వచ్చి జీవిద్దామన్న ఉద్దేశంతో చాలామంది ఈడికి రావడం వల్ల ఇక్కడ రియల్ ఎస్టేటు ధరలు ఏమాత్రం పడిపోకుండా స్టేబుల్గా మార్కెట్ ముందుకు పోతున్న సంగతి మీకు అంతా తెలిసిన విషయం. కాబట్టి ఈ ట్రాఫిక్ని రాబోయే 20 సంవత్సరాల్లో 30 సంవత్సరాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది కలగకుండా మనకు ప్రణాళికలు చేసుకుంటేనే రేపు రాబోయే రోజుల్లో మనకి ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటి నుంచే ప్రణాళికలు చేసుకుంటే, కేటీఆర్ గారు బ్రహ్మాండమైన ప్రణాళికలు చేసి పెట్టిండ్రు. అలాగే ఎల్బీ నగర్లో అనేక ఫ్లైఓవర్లు, కొత్త ఫ్లైఓవర్ల ప్రణాళిక నేను చేసి పెట్టినా, రేపు కేటీఆర్ గారు మాకు అన్ని కూడా ఫండ్స్ ఇస్తే కొత్తగా అద్భుతమైన ఫ్లైఓవర్స్ ఇంకా నిర్మిస్తాం. ఇప్పుడు వచ్చినాయి కాకుండా ఇంకా ఫ్లైఓవర్స్ నిర్మిస్తాం. అలాగే ఎల్బీ నగర్లో ఉన్న చెరువులన్నింటినీ సుందరీకరణ చేస్తాం. అంటే ఆల్రెడీ బండ్స్ కట్టి డెవలప్ చేస్తున్నాం. కానీ చెరువులో ఉన్న వాటర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి. చెరువులు అంటే అర్బన్ లేక్స్, హైదరాబాద్లో అర్బన్ లేక్స్ నథింగ్ బట్ సెప్టిక్ ట్యాంక్స్, లైవ్ సెప్టిక్ ట్యాంకులు. కాబట్టి ఈ దుర్గంధపూరితమైన వాతావరణాన్ని సుందరంగా మార్చి లోపల ఉన్న వాటర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసి స్వచ్ఛంగా ఉండే ఈ నగరం, దాని చుట్టూ నివసిస్తున్న ప్రజలకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఇవన్నిటికీ ఏమన్నా 5 కోట్లు 10 కోట్లలో అయిపోయేది కాదండి, 100 కోట్లు కావాలి. కాబట్టి ఆ నిధులు సమీకరించి రేపు పొద్దున వాటిని అన్నింటినీ కూడా చేయాల్సిన బాధ్యత నాకుంది. అలాగే స్కూల్స్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఇప్పటికే చాలా మటుకు చేసినాం, ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఎందుకంటే టాయిలెట్స్ కానీ, వాష్రూమ్స్, వాటర్ ఫెసిలిటీ, అదనపు తరగతి గదులు, మరి ఇవన్నీ కూడా డిజిటల్ క్లాసెస్ అవుతున్నాయి. కాబట్టి దానికి తగ్గట్టు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయాలి. వాటిని కూడా ఇంప్రూవ్ చేస్తాము.
అలాగే గురుకులాలు వాటిని కూడా ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేస్తాము. ఈ విధంగా మరి మహిళా సాధారికత కొత్త కమ్యూనిటీ హాల్ని నిర్మించి వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. సో అలాగే యువకులకు వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మేము చేయాల్సిన పనులని ప్రజలకు అన్నీ కూడా చెప్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తామండి. సో నేను గతంలో మిమ్మల్ని అడిగాను, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దానికి మీరు చైర్మన్గా ఉన్నారు. నెక్స్ట్ మేము మిమ్మల్ని ఎలా చూడొచ్చు? ఎలా చూడొచ్చు అంటే ఓకే, ఎమ్మెల్యే అవుతాను, మళ్ళీ గెలుస్తాను, ఇది సిట్టింగ్ స్థానాన్ని నేనే గెలుస్తానని చెప్తున్నారు. వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ దాట్? అది ఏమైనా కావచ్చండి, అది ఏదైనా కావచ్చు. ఆ భగవంతుని దయ, కేసీఆర్ గారి దయ ఉంటే ఏదైనా కావచ్చు. సో ఆ దయా అవన్నీ ఉన్నట్టున్నాయి కదా. కేసీఆర్ అండ్ కేటీఆర్ మిమ్మల్ని అసెంబ్లీ వేదికగానే పొగిడినట్టున్నారు. ఏ నియోజకవర్గాల్లో అంతగా రానని ఫ్లైఓవర్లో బలవంతంగా చేసి ఎల్బీ నగర్లో తెప్పించుకున్నారు అనేది కూడా. అంటే లేదండి, వారు నా నియోజకవర్గానికి చాలా చేశారు. బ్రహ్మాండమైన అవకాశాలు నాకు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం మేరకే నేను ఇవన్నీ చేయగలిగిన. ఫ్లైఓవర్లు అనుకోండి, 118 జీవో అనుకోండి, మరి ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గింపు జీవో అనుకోండి, ఫ్రూట్ మార్కెట్ షిఫ్టింగు ప్లస్ హాస్పిటల్లో కన్స్ట్రక్షన్ జీవో అనుకోండి, ఇలా అనేక రకాలుగా మా ఏరియాకు చాలా బ్రహ్మాండమైన సదుపాయాలను కల్పించారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా బ్రహ్మాండమైన నియోజకవర్గంగా నా నియోజకవర్గాన్ని నిలపాలనుకుంటున్నా. వారి సహకారం లేనిది నేను నిలపలేను. వాళ్ళు సంపూర్ణంగా సహకరిస్తారని చెప్పి గట్టి నమ్మకం కూడా నాకుంది. అండ్ సుధీర్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి ఒక పర్సనల్ క్రిటిసిజం అనుకోవాలా, లేకుంటే మీ మీద వచ్చినటువంటి ఆరోపణలు కూడా కబ్జాలు అనేవి మీరు చేస్తారు అనేది, మామూలుగా ల్యాండ్ కబ్జాలు కాదు, కాలనీలే కబ్జా చేస్తారు అని. కబ్జా అంటే ఏ విధంగా చేస్తామండి? అంటే కబ్జా అంటే ఏమనుకుంటానండి? అంటే ఒకరి ప్రాపర్టీ మనం లాక్కోవడమా, లేకపోతే గవర్నమెంట్ ప్రాపర్టీని కబ్జా చేయడమా? ఇంకొకటి ప్రాపర్టీని మీ పేరు మీద రాయించుకోవడం కావచ్చు, అక్కడ మీరు వెళ్ళి మీ జెండా పాతేయడం. ఇంకొకరి ప్రాపర్టీ నా మీద పేరు మీద రాయించుకోవడం కబ్జా అంటారు కండి. ఇంకోరు ప్రాపర్టీ నా మీద రాయించుకుంటే ప్రధాన మీడియా ఛానల్లో కానివ్వండి, ప్రధాన పేపర్లలో కానివ్వండి, ప్రధాన టీవీ ఛానల్లో కానివ్వండి, ఎక్కడ రాకుండా న్యూస్ సోషల్ మీడియాలో పెడితే కబ్జా అయిపోతుంది అండి అది. అంటే నేను కబ్జా చేస్తే, మీ ప్రాపర్టీని నేను కబ్జా చేస్తే మీరు ఊరుకుంటారా అండి? ఓ మీడియాకి సమావేశం పెడతారు, లేకపోతే ఒక టీవీ ఛానల్ చెప్తారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లాడ్జ్ చేస్తారు, లేకపోతే ఒక కోర్టులో నా మీద కేసు వేస్తారు. ఏది కోర్టులో కేసు ఉండదు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉండదు, ఓ పేపర్లో రాదు, ఓ టీవీ ఛానల్లో రాదు. సోషల్ మీడియాలో మాత్రం వేరే వ్యక్తులంతా మాట్లాడి సుధీర్ రెడ్డి కబ్జా పెడుతున్నారంటే ప్రజలు నమ్ముతారా? అంటే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. సుధీర్ రెడ్డి గారికి ఎటువంటి మచ్చ లేదు, ఎటువంటి ఇప్పటిదాకా అతనికి క్లీన్ చిట్ ఉంది. కాబట్టి మా యొక్క రాజకీయ విశ్లేషకులు సుధీర్ రెడ్డి గారి మీద బురద జల్లండి అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మేము చల్లుతున్నామన్న సంగతి మాకు అర్థమవుతుంది. వాళ్ళు చెప్తూనే ఉన్నారు. వాళ్ళ బీజేపీలోనే ఉన్న బీజేపీ పార్టీ అనుకోండి, కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే బండి సంజయ్ వస్తాడేమో అని కొద్ది రోజులు, రేవంత్ రెడ్డి వస్తాడేమో కొద్ది రోజులు, వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు మీరు సుధీర్ రెడ్డిని అటాక్ చేయండి, రేపు పొద్దున మేము రావాల్సి వస్తే మీరు గ్రౌండ్ ప్రిపేర్ చేయండి అని చెప్పేసి అనేక రకాల సూచనలు ఆ పార్టీ నాయకులు ఇస్తుంటుంటే వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఇంతకు ముందు ఎందుకు మాట్లాడలేదు? ఒక 6 నెలల క్రితం పోయిన సంవత్సరము జూన్ జూలైలో తీసుకుని అప్పటి నుంచి ఎందుకు మాట్లాడలేదు? ఈ 6 నెలల ముందు నుంచి ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ కబ్జాలని ఈ 6 నెలల్లో చేశానా నేను? ఈ ప్రశ్నలకు వాళ్ళని జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే ఇంకోటేనండి, ఎక్కడైనా సరే ఒక రాజకీయ నాయకుడు ఒక పేరు మంచిగా రావాలన్నా కానీ గతంలో నేను చేసిన వైఫల్యాలైంది, ఈ నియోజకవర్గానికి నేను ఏం చేస్తానా, ఏం చేయలేకపోయినా అని అదే ఎత్తి చూపండి. మేము వస్తే ఇది చేస్తామని చెప్పండి. అవి ఏమీ తెలియదు. అంటే నియోజకవర్గం మీదకి మీకు ఏ అవగాహన లేదు. ఏం కావాలో ఈ నియోజకవర్గ ప్రజలకు, ఏం చేస్తే ఈ నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉంటారు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, ఇవి మేము చేస్తాము, సుధీర్ రెడ్డి గారు ఇందులో విఫలమైనరు అని ఒక్కడు చెప్పడేంది? అంటే ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదండి ఏం చేయాలనో, నియోజకవర్గానికి ఏం చేయాలన్న సంగతి వాళ్ళకి ఏం తెలియదు. కాబట్టి కబ్జాలు కబ్జాలు కబ్జాలు, ఇదే కబ్జాలు. అంటే ఎవరు చెప్తున్నారు ఈ మాట? చాలా కబ్జాలు చేసి ఒంటి నిండా మరకలు ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా అంటించే ప్రయత్నం. మాకున్న మరకలు కొన్ని సుధీర్ రెడ్డి కూడా అంటిస్తే ఆయనకు కూడా కొన్ని మరకలు అంటాయని చెప్పి వాళ్ళే చేస్తున్న ప్రయత్నాలు. సో నేను ఒక్క క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. వెరీ రీసెంట్గా అయినటువంటి చంద్రబాబు నాయుడు అరెస్ట్కి సంబంధించి అఫీషియల్గా కాదు, కనీసం లీడర్లు కూడా ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు, తెలంగాణకు సంబంధించి ఎవరు మాట్లాడట్లేదు అనేది. ఇప్పుడు మీరు మరకలు ఇవన్నీ అన్న తర్వాత, అవినీతి కబ్జాలు ఇవన్నీ అన్న తర్వాత అడగాలనిపించింది నాకు. అంటే మాట్లాడడం కంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో, దేశంలో ఉన్న ప్రధాన రాజకీయ నాయకులందరి మీద ఏదో రకంగా
కేసులు పెట్టించి వాళ్ళనంతా గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించారు. ఎప్పుడైనా సరే రేపు భవిష్యత్తులో మాకు ఉపయోగపడకపోతాడా లేకపోతే ఉపయోగపడాలంటే ఈ కేసులను అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేసి మేము సపోర్ట్ తీసుకోవాలి లేకపోతే అన్న యాంగిల్లో అందరూ రాజకీయ నాయకుల మీద ఈ విధంగా పెట్టిపిస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు కూడా భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా చేపించింది. దెన్ వాట్ అబౌట్ ఉన్నటువంటి అక్కడ ఆధారాలు ఇవన్నిటి గురించి ఏమనుకుంటున్నారు మరి మీరు రిమాండ్లో? ఇప్పుడు ఆధారాలు అంటే ఏముందంటే ఇప్పుడు ఈ రాజకీయాల్లో ఏమైందంటే ఒక బకెట్ బుడద తీసి మీ షర్ట్ మీద వేస్తారు, మీరు కడుక్కోవాలంతే. మనం కడుక్కోవాలి, వాష్ చేసుకోవాలి, దానికి సమయం పడుతుంది అంతే. అల్టిమేట్లీ ఏంటంటే మనం శుభ్రం అయిపోతుంది, కానీ దానికి సమయం పడుతుంది. ఈ సమయం ఉన్న రోజులు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయొచ్చు, అట్లా ఆ మరకలు ఉన్న రోజులు బ్లాక్మెయిల్ చేయొచ్చు. సో ఇప్పుడు అదే మరకల బురద జల్లే కార్యక్రమం, మరకల అదే కార్యక్రమంలో భాగంగానే కవితకు కూడా మళ్ళీ ఒకసారి ఈడీ నోటీసులు బీజేపీ ఇచ్చింది. అదే కాదండి, అంత సేమ్ భారతీయ జనతా పార్టీ చెప్తున్నా కానీ అందరి మీద ఏదో ఒకటి పెట్టాలి, లొంగ తీసుకోవాలి, వాళ్ళతోటి పని తీసుకోవాలి అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఈడీని, సిబిఐని, మరి ఇన్కమ్ ట్యాక్స్ని, త్రివిధ దళాలు అంటే వాళ్ళకున్న త్రివిధ దళాలు 3 ఆయుధాలు ఉన్నాయి. ఈ 3 ఆయుధాలు ఏదో ఒక ఆయుధం ప్రయోగిస్తుంది, ప్రయోగించి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎవరు కూడా లొంగరు, ఎవరు కూడా భయపడరండి, ఎదురు తిరుగుతారు. దానికి గుణపాఠం చెప్పే రోజు తప్పనిసరిగా వస్తుంది, వాళ్ళు అనుభవిస్తారు కూడా అది. సో సుధీర్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు ఒక వ్యతిరేకత అనేటువంటి మాట మాట్లాడారు. ఎటువైపు నుంచి ఉంది వ్యతిరేకత? ఇంటర్నల్గానా, ఎక్స్టర్నల్గానా, ప్రజల వైపు నుంచా, ఎవరి దగ్గర నుంచి ఉంది అనుకుంటున్నారు? ఇంటర్నల్ ఉంది, ఎక్స్టర్నల్ ఉంది అండి. కానీ ప్రజల్లో వ్యతిరేకత లేదండి. కొంతమంది నాయకుల్లో నా మీద వ్యతిరేకత ఉన్నది. ఆ నాయకుల వ్యతిరేకత ఎందుకుంటే వాళ్ళకు నేనంటే కొంచెం పడదు కాబట్టి నా మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని కూడా కలుపుకునే పోయే ప్రయత్నం నేను చేస్తాను. వస్తేనేమో నాతోటి పాటు కలిసి ప్రయాణం చేస్తారు, రాకపోతే నేను చేసేది ఏం లేదు, నా ప్రయాణం మాత్రం ఆగదు. కాబట్టి ఇవన్నిటినీ అతీతంగా ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నా ప్రయత్నాలు, మానవ ప్రయత్నంలో ఏం లోపకుండా నేను చేయాల్సిన లోపం ఉండకుండా నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తా. సఫలమైతే మంచిదే, విఫలమైనా నా ప్రయాణం ఆగదు. ఎస్. సో కమింగ్ బ్యాక్ టు యూ, మేము లాస్ట్ క్వశ్చన్, ఎలా చూడొచ్చు నెక్స్ట్ అండ్ మీకు వచ్చే మెజారిటీ ఎంత అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఏదో మీడియా పరంగా 60,000, 70,000, లక్ష మెజార్టీతో గెలుస్తాను నేను చెప్పండి. 20,000 మెజార్టీ పై చేతులతో గెలుస్తాను. ఎస్. సో వాట్ నెక్స్ట్ అంటే? గాడ్ నోస్. కేసీఆర్ నోస్. గాడ్ నోస్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ విత్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.